అందరికీ నమస్కారం. కళ్ళెం వాస్తు ఛానల్కి స్వాగతం. ప్రముఖ వాస్తు నిపుణులు కళ్ళెం ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అమ్మా. అలాగే ఇప్పుడు ఇంట్లో బాత్రూమ్స్కి సంబంధించి చూస్తే ఇంట్లో ఇన్ని 3 బాత్రూమ్లు ఉండాలి, 5 బాత్రూమ్లు ఉండాలి అట్లా చెప్తూ ఉంటారు. అసలు ఎట్లా బాత్రూమ్లు ఎన్ని ఉండాలంటారు, ఎక్కడ ఉండాలి? ఇప్పుడు బెడ్రూమ్కి సంబంధించి చూస్తే ఎట్లా ఉండాలంటారు, ఏంటి? లాభ నష్టాలు 1, 2, 3 అన్నది పక్క పెట్టండి. మీకు ఎన్ని అవసరం ఉన్నా అన్ని బాత్రూమ్ పెట్టుకోవడంలో తప్పు ఏం లేదు. దానికి నెంబర్ ఏం లేదు. నెంబరు దేనికి ఈవెన్ సింహద్వారం 1, 6 ఉన్నాను కూడా లేదు. నెంబర్స్ అనేది మర్చిపోండి. మీరు ఎక్కడ ఎన్ని బాత్రూమ్లు మీకు ఎంత అవసరంతో పెట్టుకొని, కానీ ఆ బాత్రూంలో కట్టుకుంటే WC ఎలా ఉండాలి, ఎటువంటి ఫేసింగ్ చేయాలని జాగ్రత్తగా తీసుకోవాలి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేసి మీరు బాత్రూమ్ అంటే WC పెట్టుకునేటప్పుడు ఏ గోడకు పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, తప్పు ఎక్కడ జరుగుతుందంటే దక్షిణం చూస్తున్నారు. ఏది WC అంటే బాత్రూమ్ వెళ్ళినప్పుడు దక్షిణం ఫేస్ చేసి కూర్చొని, అది తప్పమ్మ. చాలామంది ఇప్పుడు ఎక్కడైనా కూడా అందరూ ఏంటంటే చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఏ విధంగా తెలుసో తెలియక చేస్తున్న విధానం ఏంటంటే దక్షిణం ఫేస్ తప్పమ్మ. మన దాంట్లో మన శాస్త్రంలో ఎస్పెషల్ శాస్త్రంలో తూర్పు ఫేస్ చేయటమా ఉత్తరం చేయటమా మంచిది. ఎందుకంటే దానికి శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఇది మనం టీవీలలోనో యాంకర్ మనం ఇట్లా చెప్పడానికి లేదు, కానీ చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్క జాగ్రత్త తీసుకోండి. రెండోది అంటే మన వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మన బెడ్రూమ్లోనే బాత్రూమ్ని ఒక వైపు కట్టేస్తారు. ఉత్తరం వైపు లేకుంటే ఆగ్నేయం వైపు ఏదో ఒక వైపు స్థలం కోసమో లేకుంటే సెటిల్మెంట్ అంటే ఆ స్థలాన్ని వాడకంలో తీసుకొచ్చి ఆ ఒకవైపు ఎక్కువ పెంచుకొని కట్టుకోవడం చాలా చాలా తప్పు. బాత్రూమ్ ఎప్పుడు కూడా బెడ్రూమ్ సైజ్ ప్రకారం ప్రాపర్గా ఉన్నదా లేదా చూసుకొని, 4 ఫీట్ల బాత్రూమే కావచ్చు, పొడుగు కట్టకుండా. సో బెడ్రూమ్ సైజ్ కట్టుకోగలిగితే ఒక దగ్గర డ్రెస్సింగ్ వస్తుంది, ఒక దగ్గర వాష్రూమ్ వస్తుంది. కాబట్టి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే పొడుగుగా ఏంటంటే బాత్రూమ్ పక్కన తీసుకొని వాయువ్యం ఉత్తరం సైడ్ కడితేనేమో వాయువ్యం పెరిగిపోతుంది. వాయువ్యం పెరిగిపోయిందంటే వాయువ్యం కదమ్మా, దానికి ఆ బెడ్రూమ్కి అక్కడ వరకు నార్త్ ఈస్ట్ కట్ అవుతుంది అని లెక్క. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కట్ అవుతుందంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదు కదా. మనం వేరే కారణాలు వెతుకుతుంటాం. డబ్బు వస్తుంది కానీ నిలవదు ఆ బెడ్రూమ్లో. మీరు అప్పుడు మీరు బీరువా దగ్గరికి వెళ్తారు. బీరువా ఇటు ఉండాలన్నా అటు ఉండాలన్నా, లేకుంటే నైరుతిగా బీరువా ఉండాలన్నా, వాయువ్యంలో ఉండాలన్నా, ఫేసింగ్ ఎటు ఉండాలి. విషయము బాత్రూమ్ది వెతుకుదంటే రోగం నొప్పి ఒక దగ్గర టాబ్లెట్ ఒకటి ఇచ్చినట్టు ఉంటుంది. సో బట్ ఇందుకే కాబట్టి వాయువ్యంలో ఏమున్నది. ఇంకోటి ఏంటంటే మీరు నడకలో మారిపోతుంది కదమ్మా బాత్రూమ్. ఒకవేళ బెడ్రూమ్ ఈ విధంగా ఉండి మీరు ఆగ్నేయంలో పొడుగులో డెప్త్ ఎక్కువ పెట్టి కట్టేసుకుంటారు. కట్టుకున్నప్పుడు ఆగ్నేయం ఇంట్లో నుంచి నిద్ర లేస్తేనే ఫస్ట్ ఆగ్నేయం నడక కదా. ఆ తర్వాత నార్త్లో కట్టుకున్నప్పుడు ఉత్తరంలో కట్టుకున్నప్పుడు బాత్రూమ్ నార్త్ ఈస్ట్ కట్ అవుతుంది, ప్లస్ వాయువ్యం పెరిగిపోతుంది. ఇటువంటి చెడు ఫలితాలు ప్రభావం ఆ యజమానుల మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. అంతే తప్ప మనకు గడియారము లేకుంటే ఇదో అదో అని తీసుకోకుండా వీటి మీద జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఈశాన్య మూల బరువు ఎక్కువ పెడితే మనకి ఇబ్బందులు, మన మీద కూడా ఒక బరువులా ఉంటుందంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఎప్పుడైనా మొబైల్ అంటే సోఫాలు కానీ లేకుంటే ఏదన్నా కార్లు ఇటువంటివి ఈశాన్యంలో ఉన్నాయి అంటే బరువు కింద కౌంట్ కాదమ్మా. ఫిక్స్డ్ ఏదైనా ఫిక్స్ చేస్తున్నారు, ఏదైనా సోఫా ఫిక్స్ చేసినా తప్పు అవుతుంది. టేబుల్ మాదిరి కట్టి ఫిక్స్ చేసుకున్నా ప్రాబ్లం అవుతుంది. కానీ ఫ్లోటింగ్ వాడకంలో ఇప్పుడు టేబుల్ వచ్చింది పెట్టినారు అట్లా దాంట్లో తప్పేం లేదు. ఫ్లోటింగ్ అంటే మూవేబుల్, తీయగలుగుతాం పెట్టగలుగుతాం అన్న దాని మీద ఈశాన్యం బరువు అన్న దానికి పెద్దగా అలా. ఇప్పుడు ఒక రూమ్ ఉన్న వాడు ఏం చేస్తాడు, పెద్ద ఉన్న ఇల్లు అంటే స్టోర్ రూమ్ ఉంటుంది. ఒక రూమ్ ఉన్న వాళ్ళు మరి ఈశాన్యంలో టేబుల్ పెట్టి చదువుకుంటారు, లేకుంటే బిజినెస్ కానీ దేనికని. ఇప్పుడు షాప్స్లో మార్వాడి షాప్స్లో కూడా ఈశాన్యం గల్లపెట్టి ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఏందమ్మా లేదు పెట్టకూడదు అన్నది రాంగ్ ఏం లేదమ్మా. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈశాన్యంలో కనుక టేబుల్ వేయాల్సి వస్తే సౌత్ వెస్ట్ ఏముంది, నైరుతిలో ఏమున్నది, దాన్ని బట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం అన్నీ ప్రతి ఇంట్లో ప్రతి స్థలాన్ని వాడుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ మీరు ఎప్పుడు బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారో అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇట్లాంటి నమ్మకాలు కావచ్చు, అపోహలు కావచ్చు, అలాగే వాయువ్యంలో బరువు ఉండాలి ఖచ్చితంగా అంటే ఇట్లాంటివి కూడా కొంతమందిలో ప్రభావం ఉంటుందమ్మా. ఎందుకంటే కొంత ఈ రోజులల్లో ఇప్పుడు మేము చెప్పినట్టుగానే చాలా ఛానల్స్ వస్తున్నాయి. ఛానల్లో చాలామంది చెప్తారు. మేము ఎవరం చెప్పినా వారు వీరు నేను అని కాదు, సబ్జెక్టు మొత్తము టీవీ అంటే మనం ఇప్పుడు చెప్పలేము.
కొన్ని సందర్భాన్ని బట్టి ఆ సబ్జెక్టును చెప్పగలుగుతాం. అంతే తప్ప వాయువ్యంలో ఇది ఉండకూడదు, అది ఉండదు, లేకుంటే ఈశాన్యం ఇది విధంగా అంటే అన్నిటికీ సేమ్ రూల్ లేదమ్మా. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడినప్పుడు ఒక వయసు వారికి ఒక రకమైన హౌస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్కు ఒక వయసు తర్వాత రిటైర్మెంట్ ఉంది, వాళ్ళు ఎక్కడున్నా పెద్ద నష్టం లేదు. వాళ్ళకి కావాల్సింది బ్రహ్మాండమైన లైఫ్ ఉండాలి, వ్యాపారం గురించి వాళ్ళకి సంబంధం లేదు, ఆరోగ్యమయంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలన్న దానికి రూల్ ఉంది. యంగ్ జనరేషన్ పీపుల్ హౌస్, ఏ హౌస్ మనం ఇవ్వాలి యంగ్ జనరేషన్, ఇప్పుడు ఏ వయసు వారికి ఏ రకమైన హౌస్ ఉంటే వాళ్ళు రాణిస్తారు. లేకుంటే ఎడ్యుకేషన్ వైజ్ ఎక్కడ హాస్టల్లో ఉంటున్నారు, హాస్టల్ కట్టించేది ఇట్లా ఇవన్నిటికీ కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఈ బరువు ఇక్కడ ఉంది, ఆ బరువు అని కాదు, కొన్ని నియమాలు మనం కనుక కరెక్ట్ పాటించగలిగితే, ఏది నేను చెప్పినట్టు ఏజ్ వైజ్ ఎవరికి ఏది ఎక్కడ ఉండాలి, ఆ ఇంట్లో ఉన్న సమస్యలు ఏంది, ఆ సమస్యకు ఏ రకమైన హౌస్ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. అన్నిటికీ సేమ్ రూల్, ఫండమెంటల్ రూల్ సేమ్ కాదు, కొన్ని మారిపోతుంటాయి. కాబట్టి అది ఎవరికి ఏంటంటే మనని కళ్యాణ్ వాస్తు సంప్రదించితే తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి.